హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ కోడ్. ఈరోజు మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి జావా కోడ్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి మన జావా కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకి Notepad++ ఆర్ నోట్ప్యాడ్ అండ్ జేడీకే మన లోకల్లో ఇన్స్టాల్ అయి ఉండాలన్నమాట. సో జేడీకే మన లోకల్లో ఇన్స్టాల్ అయి ఉందా లేదా అని ఎలా చెక్ చేస్తాము అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ జావాసి --- వర్షన్ అనే కమాండ్ని ఎంటర్ చేస్తే మనకి మన జేడీకే వర్షన్ అనేది చూపిస్తుంది అనమాట. సో ప్రజెంట్ మనకైతే Notepad++ ఉంది అండ్ జేడీకే వర్షన్ ఉంది. సో మనం మన కోడ్స్ని మన కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయొచ్చు. సో కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయాలంటే మనకి .java క్లాస్ అనేది కావాలి. సో మనం అది ఇప్పుడు నోట్ప్యాడ్లో రాద్దాం. ఫైల్ దగ్గరికి వెళ్ళి న్యూ క్లిక్ చేసి మనం దీన్ని సేవ్ చేసుకోవాలన్నమాట. .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకోవాలి. నేను ప్రజెంట్ అయితే ఎక్కడ డౌన్లోడ్స్లో సేవ్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ నేను టీచర్.javaతో డౌన్లోడ్స్లో సేవ్ చేస్తున్నాను అనమాట. సో మనకి కమాండ్ ప్రాంప్ట్ నుంచి మన జావా కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ మన టీచర్.java అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది? సి డ్రైవ్లో యూజర్స్ డౌన్లోడ్స్లో స్టోర్ అయ్యింది అనమాట. సో ప్రజెంట్ మనం మన కోడ్ని అయితే రాసేద్దాం. క్లాస్ టీచ్ public static void main args system.out.println సో ఇప్పుడు మనం కోడ్ రాసేసాం కాబట్టి ఈ ఫైల్ అనేది సేవ్ చేయాలి. జస్ట్ ctrl+s నొక్కితే మన ప్రోగ్రామ్ అనేది ctrl+s నొక్కితే మన ఫైల్ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇక్కడ మన ఫైల్ డైరెక్టరీ అనేది చేంజ్ చేయాలి. సో ఎలా చేంజ్ చేయాలి అంటే ఇక్కడ మన ఫైల్ ఏ పాత్లో స్టోర్ అయింది? సి యూజర్స్ డౌన్లోడ్స్లో స్టోర్ అయింది అనమాట. సో మనం ఆ పాత్కి చేంజ్ చేయాలి. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి యూజర్స్ అండ్ సిడి అంటే చేంజ్ డైరెక్టరీ డౌన్లోడ్స్ సిడి డౌన్లోడ్స్. సో ఇప్పుడు మనం ఎక్కడి వరకు ఉన్నాము? సి యూజర్స్ డౌన్లోడ్స్లో ఉన్నాం. సో అక్కడ మనం మన టీచర్.java అనేది సేవ్ చేసాం. సో ఇప్పుడు దాన్ని మనం కంపైల్ చేయాలి. జావాసి టీచర్.java. సో ఇప్పుడు మన .java అనేది జావాసి టీచర్.java అనే కమాండ్ రన్ చేయంగానే టీచర్.java అనేది క్లాస్ ఫైల్గా చేంజ్ అవుతుంది. అంటే బైట్ కోడ్ లాగా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ బైట్ కోడ్ని ఏం చేయాలి? రన్ చేయాలి. జావా ఇక్కడ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాం? టీచ్ అని ఇచ్చాం. సో జావా టీచ్ హాయ్ టీచర్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే నువ్వు క్లాస్ నేమ్ కానీ పబ్లిక్ ఉంచితే సో అప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ నేము అండ్ క్లాస్ నేము రెండు సేమ్ అయి ఉండాలి. అలా కాకపోతే ఎర్రర్ వస్తుంది. అది మనం ఆ ఎర్రర్ ఏంటి అనేది ఎలా వస్తుందనేది చెక్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే మన ఫైల్ని సేవ్ చేసుకోవాలి. ctrl+s క్లిక్ చేస్తే మనకి ఫైల్ అనేది సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం అగైన్ కంపైల్ చేద్దాం. జావాసి టీచర్.java ఎర్రర్ క్లాస్ టీచ్ ఈజ్ పబ్లిక్. క్లాస్ అనేది పబ్లిక్.
షుడ్ బి డిక్లేర్డ్ ఫైల్ నేమ్ టీచ్ డాట్ జావా. సో ఫైల్ నేమ్ అనేది టీచ్ డాట్ జావాతో అనేది సేవ్ చేయాలి. సో క్లాస్ నేమ్ పబ్లిక్ ఇస్తే క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ రెండు సేమ్ అయి ఉండాలి. క్లాస్ నేమ్ కూడా పబ్లిక్ ఇవ్వకపోతే రెండు డిఫరెంట్ అయినా నో ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనం క్లాస్ నేమ్ అనేది టీచర్ కిందకి చేంజ్ చేద్దాం. సో క్లాస్ నేమ్ అనేది టీచర్ అని పెట్టండి. ఇప్పుడు మనం అగైన్ సేవ్ చేయాలన్నమాట. సేవ్ చేసి అగైన్ కంపైల్ చేయాలి. కంపైల్ చేసి అగైన్ రన్ చేయాలి. సారీ, టీచర్, హాయ్ టీచర్. సో ఇలా మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి జావాసి క్లాస్ నేమ్ డాట్ జావాని కంపైల్ చేస్తాం. రన్ చేయడానికి జావా క్లాస్ నేమ్ యూజ్ చేసి మనం కంపైల్ చేస్తాం అనమాట. అండ్ పబ్లిక్ ఉన్నప్పుడు క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ రెండు సేమ్ ఉండాలి. సో ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.